వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్ సహా తహసీల్దార్ ఇతర అధికారులపై దాడిని ఖండిస్తూ నాగర్ కర్నూలు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం రెవెన్యూ టీఎన్జీఓస్ ఉద్యోగులు అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధావతి సంతోష్ కు దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంతకాలతో కూడిన వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వివిధ ఉద్యోగ సంఘాల సభ్యులు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ తహసీల్దార్ ఇతర ఉద్యోగులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో భాగంగా గ్రామానికి వెళ్లిన అధికారులపై క్రిమినల్స్ తరహాలో మూకుమ్మడిగా దాడి చేయడం శోచనీయమని ఆక్షేపించారు. ఈ దాడికి పాల్పడిన వాళ్లందరినీ వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవడం ద్వారా తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇటీవల కాలంలో రెవెన్యూ ఉద్యోగులపైన దాడులు నిత్యకృత్యంగా మారాయని ఆందోళన వెలుబుచ్చారు. దాడులను అరికడుతూ రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉద్యోగులపై దాడిని ఉద్యోగుల ఐక్యత కలెక్టర్ మరియు ఉద్యోగులపై జరిగిన దాడిలో పాల్గొన్న వారిపైన కఠిన చర్య తీసుకోవాలి. ఈ రోజే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైలు పంపించే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని తెలంగాణ ఎంప్లాయీ జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసన ప్రదర్శనలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎంప్లాయీ జేఏసీ గెజెటెడ్ ఆఫీసర్స్ ఫస్ట్ క్లాస్ ఆఫీసర్స్ అందరి తరఫున కూడా వీరికి కలెక్టర్ గారికి వినతి పత్రం అందిస్తున్నాం. డెవలప్మెంట్ కొడంగల్ డెవలప్మెంట్ అధికారి వెంకరెడ్డి గారు సార్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేసే క్రమంలో వెళ్ళారు తప్ప ఎవరి సొంత నిర్ణయాల కోసం వెళ్ళలేదు. ఇంకొకటి, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారో ఆ నిర్ణయాన్ని మాత్రమే రిపోర్టింగ్ చేసేటువంటి. ఈ సందర్భంగా కలెక్టర్ పైన దాడి అంటే ప్రతి ఒక్క ఉద్యోగి పైన దాడి. మన యొక్క ప్రభుత్వానికి మనం వెన్నంటి ఉండి వారి యొక్క పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మన ఉద్యోగుల పైన ఉంది. తర్వాత మరి ఆ విషయం ఎందుకు రావచ్చుందో మనం వెళ్దాము అనేటువంటి సదుద్దేశంతో ఆ గ్రామంలోకి వెళ్ళటం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు గ్రామంలోకి ఒక కలెక్టర్ గారు వెళ్ళటం ఆయన సొంత విషయం గురించి వెళ్ళలేదు కదా, అది ప్రజలందరినీ కన్విన్స్ చేద్దామని చెప్పేసి వెళ్ళారు. ఆయనతో పాటుగా అక్కడ ఎక్స్ట్రా కలెక్టర్ గారు మరి మన వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. ఆర్డీఓ గారు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళారు. మనకు తెలియదు, ఏం చేసా తెలియదు, ఏదైనా కూడా విచక్షణారహితంగా దాడికి పాల్పడటము అనేది పుస్తకంతో మనందరినీ ఖండించాలి. ఇలా సెక్యూరిటీ అనేది కనుక లేనట్లయితే ప్రజా పాలన అనేటటువంటి స్తంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది జరిగినటువంటి హేయమైన చర్యను మనం అందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని మనం ఇప్పుడు రిప్రజెంటేషన్ గౌరవ జిల్లా